బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉదయం నిద్ర లేవగానే మంచినీళ్ళు తాగాలంటారండి. బ్రష్ చేయకుండా కూడా తాగితే చాలా మంచిదని నేను విన్నా. ఏంటండి దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? ఆయుర్వేద రహస్యాలు. ఉషపానం అంటారు. ఉషస్సు పొద్దున్న తెల్లవారుగానే మంచినీళ్ళు తాగటం మంచి అలవాటే. అయితే ఈ పాచిమొహంతో నీళ్ళు తాగాలా అని కొంచెం ఒక రకంగా ఆయన ఆలోచన వస్తుంది. పాచిమొహాన్ని పాచిగా ఉంచుకోకూడదు. రాత్రి బ్రష్ చేసుకుని పడుకోవాలి. ఓహో, రాత్రి బ్రష్ చేసుకుని నోరు బాగా పొకిలిచ్చి కాళ్ళు కడుక్కుని పడుకుంటే పొద్దున్న లేవగానే ఈ నోట్లో ఉండి ఊరేటువంటి ఆ స్వల్పమైన లాలజలం చాలా జబ్బులకి మందంట. అదేమవుతుందంటే అది పొట్టలోకి వెళ్ళటం వల్ల లోపల వచ్చేటువంటి అసిడిటీ లాంటి వాటిని కంట్రోల్ చేస్తుందంటారు. రాజీవ్ త్రివేది గారిని కొన్ని వీడియోలు చూస్తుండేవాళ్ళం. ఈ మధ్యకాలంలో కదా, వారి గతించి కూడా చాలా కాలం అయింది. ఆయన అంటారు, ఒక వీడియో ఎప్పుడు ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పుంటాను, ఆ పొద్దునే నిద్రలేవగానే నోట్లో వేలు పెట్టి ఆ వచ్చిన తడిని కంటి కింద రాస్తే నల్లచారాలు తగ్గిపోతాయి అంటారు. అవును, కంటి సమస్యలు కూడా తగ్గుతాయి అంటారు. దృష్టిలోపాలు సరవుతాయి. ఈ మధ్య నేను ఒక రైతు వీడియో చూశానండి. ఒక రైతు అతను ఆయన చెప్పాడనమాట. రాజీవ్ త్రివేది గారు చెప్పిందే ఈ సెంటెన్స్. అది కంట్లో పెట్టుకుంటే కంటికి వచ్చేటువంటి సమస్యలు, కాట్రాక్ట్ పెరుగుతుంటుంది కొంతమందికి, అది కంట్రోల్ అయిపోతుందట. చాలా బాగా పనిచేస్తుంది. అసలు బయటికి వెళ్ళక్కర్లేదు, మన సొంతదే ఇట్లా యూజ్ అవుతుంది అని. అది చేస్తాము చేయము. కాకపోతే నిద్ర లేవగానే గోరువెచ్చటి నీళ్లు తాగటం చాలా మంచిది. గోరువెచ్చని తీసుకోమంటారా? వేడి నీళ్లు, కొంచెం గోరువెచ్చటి నీళ్లు, లేదా మనం రాత్రే శుభ్రంగా తోమి అట్ట పెట్టుకున్నటువంటి రాగి పాత్రలో నింపిన నీళ్లు తాగితే, గోరువెచ్చటి నీళ్లు రాగి పాత్రలో నీళ్లు సమానం, ఒకటే రకపు లక్షణాలు ఉంటాయి వాటిల్లో. ఎండాకాలం కూడా మనం గోరువెచ్చటి నీళ్ళు తాగొచ్చు, లేదా కుండలో నీళ్లు తాగొచ్చు. అది కూడా ఈ రాగి పాత్రకి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. కుండ నీళ్ళు కూడా తాగొచ్చు. పొద్దున్నే ఒక 1/2 లీటర్, ఒక 2 గ్లాసుల నీళ్లు తాగితే కనుక చాలా రకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అంటారు. దాంట్లో అసిడిటీ చాలా ముఖ్యమైనది. ఏదైనా కాన్స్టిపేషన్ లాంటివి ఉంటే ఆ సమస్యలు తీరుతాయి. కొంచెం బాడీ వెయిట్ పెరిగే లక్షణం ఉన్న వాళ్ళకి అది కొంత కంట్రోల్ అవుతుంది అంటారు. అండ్ రెండోది, మంచినీళ్ళు నిలబడి గడగడా తాగకూడదు. కూర్చుని తాగాలి. కూర్చుని తాగాలి. కూర్చుని నీళ్లు తాగటం వేద విద్యార్థులకి మామూలుగా ఒడుగైనప్పుడు, ఉపనయనం అయ్యాక కొన్ని విషయాలు చెప్తుంటారు. యూరినేషన్ కూర్చుని చేయాలి, నిలబడి యూరినేట్ చేయకూడదని. తర్వాత మంచినీళ్ళు కూడా కూర్చుని తాగాలని. ఇప్పుడు మా ఇంటికి వేద విద్యార్థులు కొంతమంది వస్తుంటారు కదా, మంచినీళ్ళు ఇస్తే టక్కిని కూర్చుంటారు వాళ్ళు. కూర్చుని తాగాలి. నిలబడి గనక మనం గడగడా నీళ్లు లోపలికి పోసేస్తే అది కిడ్నీస్కి బరువు అవుతుందని ఒక వాక్యం ఒక చోట చదివాను నేను. అది ఎంత మటుకు నిజమో తెలియదు, కానీ కూర్చుని తాపీగా ఒక్కొక్క గుక్క పొద్దుటిపూట నీళ్లు గనక తాగితే అది ఎంత బాగానో ఉపయోగపడుతుంది. ఆ తాగిన నీరు ఔషధంలాగా పనిచేస్తుంది, నీళ్ళలాగా కాకుండా. అని గడగడా తాగేసేయకూడదని, నిదానంగా తాగాలని చెప్తారు. మనం కారం తిన్నప్పుడు, లేదా ఎక్కడి నుంచి నడిచి హడావిడిగా వచ్చినప్పుడు, హైరాన్గా వస్తాం, ఆయాస పడుతున్నప్పుడు ఆయాసం తగ్గేదాకా నీళ్ళు తాగకూడదని చెప్తుంటారు. పిల్లలు ఆగరు, నోరు ఆరిపోతుంది అంటారు. అలాంటి వాళ్ళని ముందు కూర్చోబెట్టి ఆ నాలుక లోపల కొంచెం సెట్ అయ్యాక అప్పుడు మంచినీళ్ళు ఇవ్వాలి. ఎప్పుడు కూడా స్వీట్లు తిన్నాక కానీ, పరిగెత్తి వచ్చినప్పుడు కానీ, మెట్లెక్కి వచ్చినప్పుడు కానీ మంచినీళ్ళు తాగకూడదు. ఓకే, కాదు రమ్మగారు, ఇట్లా మనం ఖర్చుకొని తాగుతాము, కొంతమంది ఎత్తి పోసుకుంటాం కదా, ఏది మంచి మెథడ్ అంటారు? ఖర్చు పెట్టి తాగటమే మంచిది. అవునా? ఖర్చు పెట్టి తాగటమే మంచిది. అది కూడా చిన్న చిన్న బాటిల్స్ తోటి వాటితోటి కాకుండా, ఇంట్లో ఉన్నప్పుడైనా కనీసం లోటాతోటి, గ్లాస్ వెడల్పాటి మూతున్న వాటితోటి కనుక తాగితే అది ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. సన్నటి వాటిలో నుంచి బాటిల్ ఎత్తి పోసుకునే అలవాటు అవి వచ్చిన తర్వాతే మనకు చాలా మందికి జబ్బులు వచ్చాయని అంటుంటారు. అవును, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్ ఉన్నారు నాకు. అసలు ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టద్దు, బాటిల్ తోటి తాగద్దు. నేను ప్రయాణాల్లో కూడా గ్లాస్ తెచ్చుకుంటాను కదా. అవునవును. ఇంక ఇక్కడ చిన్న చిన్న బాటిల్స్ ఇవ్వడం అలవాటు చేశారు, ఈజీగా తాగేస్తున్నాను. కానీ బాటిల్ కంటే మీరు గ్లాస్తో తాగితే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితులు అయిపోతాయి. దాన్ని తప్పించుకోగలిగే అవకాశం ఉంటే లక్షణంగా తప్పించుకోండి. మామూలుగా నీటికి చెప్పే లక్షణం ఏంటంటే, ఈ ఉషపానం చాలా మంచిది. మళ్ళీ సాయంకాలం 6:30-7 దాటాక, సూర్యాస్తమయం అయ్యాక మంచినీళ్ళు తక్కువ తాగాలట. డే అంతా తాగాలి మనం 4 లీటర్లు. ఇప్పుడు 5 లీటర్లు తాగాలని అన్ని పోసేయద్దు. అవునవును, మన బరువును బట్టి తాగాలంట. దాహాన్ని అనుసరించి నీళ్లు. తర్వాత నియమంగా ఇన్ని నీళ్లు అని లెక్క. కొంతమంది అసలు మంచినీళ్ళే తాగరు. అవును,
చెమట పోయదు వాళ్ళకి, వాళ్ళ లక్షణం అది జీవ లక్షణం అంటారు. ఉమ్, ఇప్పుడు అలా ఉన్న వాళ్ళకి అసలు నీళ్లు తాగకపోవటం వల్ల కాన్స్టిపేషన్ లాంటివి ఉన్నాయేమో చూసుకోవాలి. పిల్లల్లో కనపడుతుంది. అవును. అప్పుడు వాళ్ళకి వాటర్ ఇంటేక్ ఏంటంటే కాసిన నీళ్ళు ఇచ్చి ఈ కొంచెం తాగు ఈ కొంచెం తాగు అని నేర్పించాలి. ఉమ్, టిఫిన్కి ముందు వెనకాలగా, ఉమ్, తర్వాత చాలాసేపు అయింది కాసిన మంచినీళ్ళు తాగు ఉమ్, అని ఇస్తూ నీళ్లు అలవాటు చేస్తే ఈ కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఉండవు. కానీ పొద్దున్నే తాగిన నీళ్లు ఔషధంగా పనిచేస్తుంది. ఈ చాణక్యుడిది ఒక శ్లోకం ఉండాలి, అజీర్ణే భేషజం వారి అని. అజీర్ణే భేషజం వారి అంటే అజీర్ణం వచ్చినప్పుడు వైద్యం ఏంటంటే నీళ్ళే, వేడి నీళ్ళు తాగు అజీర్ణం తగ్గుతుంది. ఓకే. భోజనానికి ముందు తాగు నీళ్లు, నీకు భోజనం సరిగ్గా సరిపోతుంది. భోజనం తర్వాత నీళ్లు తాగకూడదు, కొంచెం టైం తీసుకోవాలి. అవును. ప్లాన్డ్గా కనుక నీళ్లు తాగితే చాలా సమస్యలు మొగ్గలోనే తుంచేయగలుగుతాం. కొన్ని అసలు సమస్యలు రానే రావు. వెయిట్ కంట్రోల్ చేయడానికి ఎట్లాగో మనం నీళ్ళు వాడుతూనే ఉంటాం. ఇప్పుడు భోజనాంతంలో నీళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు ఈ పొద్దుటి నీళ్ళు ఉషపానం ఒకటి అలవాటు చేసుకుంటాం, గోరువెచ్చటి నీళ్ళు తాగటం. ఒకవేళ గోరువెచ్చటి నీళ్ళు వెచ్చగా తాగలేకపోతే ఒక రాగి పాత్ర కొనుక్కుని తెచ్చుకోండి. జ్ఞాపకంగా ప్రతిరోజు ఆ పాత్రని తోమాలి. ఇట్లా సన్నగా ఉండే చెంబులు కొనద్దు, ఉమ్, జగ్ లాంటిది తీసుకోండి. ఉమ్, బిందైనా పర్వాలేదు. మూతి చిన్నగా ఉంటే మన చెయ్యి లోపలికి వెళ్ళి శుభ్రం చేయదు. ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి రకరకాల మలినాలని రాగి లాక్కుంటుందట. ఉమ్, అందుకని ప్రతిరోజు అందుకని శుభ్రం చేయాలి. రోజు క్లీన్ చేయాలి దాన్ని. ఈ సన్న మూతుంది అనుకో, చెయ్యి బాగా వెళ్ళక మూలలు క్లీన్ అవ్వవు. అవును. ఆ జ్ఞాపకంగా పెట్టుకోండి. బుజ్జి బుజ్జి చెంబులు పెట్టుకోవద్దు, ఇట్లా ఓపెన్ గా ఉండే అంత సైజు గ్లాస్. చింతపండుతో సరిపోతుంది అంటారా? చింతపండుకి కొంచెం ఉప్పద్ది తోమితే బాగా చక్క ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. ప్రతిరోజు తోమాలి. బయట మెరిపించటమే కాదు, లోపల ముఖ్యంగా చేయవలసింది లోపల శుభ్రం చేయటం. అది బాహ్యమైన శుభ్రం కాదు, అంతఃకరణ శుద్ధి కావాలి మనుషులకి. రాగి కూడా అంతే, లోపల భాగం చక్కగా తుమ్ముకోవాలి. ఉమ్, దాని నిండా మంచినీళ్ళు పోసి పెట్టుకోవటం, ఇంటిల్ బాది తాగేయండి, పిల్లలు కూడా అలవాటు చేయండి పొద్దున్నే తాగటం. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఇది కాకుండా మనం ఈ భోజనాలప్పుడు అన్నం తినగానే ఎక్కువ నీళ్లు తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా ఒక మెథడ్ ఉంది. ఉమ్, చిన్న పెరుగు 2 స్పూన్లు, 1 స్పూన్ పెరుగుని బాగా చిలికేసేయండి, దాని నిండా నీళ్ళు పోసేసుకోండి. ఒక 2 స్పూన్ల పెరుగుని ఓ చెంబెడు మజ్జిగ చేయండి. అది తాగొచ్చు నీళ్ళ బదులు. ఉమ్, భోజనాంతంలో నీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్ళు అది మానేయండి, మజ్జిగ తాగటం అలవాటు చేసుకోండి. ఒక చిటికెడు ఉప్పు వేసి కనుక తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. నీళ్ళని అది మనకి మన అవసరాన్ని, నీటి అవసరాన్ని అది తీరుస్తుంది. కానీ అది నీరు కాదు, మజ్జిగ. ఆ, అందుకని నేను జాగ్రత్తగా చెప్తున్నా, 2 స్పూన్ల పెరుగుతోటి 1 లీటరు మజ్జిగ చేసుకోవాలి. ఆ నీళ్ళు కనుక తాగితే మీకు నీటి అవసరం తీరిపోతుంది, దాహం వేయకుండా ఉంటుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, బాగా చాలా హాయిగా ఉంటుంది. ప్రయత్నం చేసి చూడాలి ఇలాంటివన్నీ. అవును. ఒకవేళ ఇది కుదరదు, ఈ రాగి పాత్రలు అవి నేను తోముకోలేనంటే గోరువెచ్చటి నీళ్ళు తాగటమే. ఒక 1 నెల రోజులు చేసి చూడండి. ఉమ్, అయితే ఈ రాగి పాత్రలో నీళ్లు రోజంతా తాగకూడదని చెప్తారు, పొద్దుటి పూటకే పరిమితం చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ రేపు మనం ఇంతంత బిందెలు, తర్వాత ఇంతంత పార్ట్స్, ట్యాప్ ఉండి అది చూస్తున్నాం కదా. అవును. అయితే కాపర్ శరీరంలోకి వెళ్తుందని, మొత్తం అంతా ఫుల్ కాపర్ ఎక్కువైపోతుంది, అట్లా తాగకూడదని చెప్తారు. ఓకే. ఒకవేళ అలా తాగదలుచుకున్నాం రోజంతా, ఓ నెల తాగి తర్వాత మానేయాలి, మళ్ళీ గ్యాప్ తీసుకుని ఇంకో నెల అట్లా పెట్టుకోవాలి. మనకి చిన్నప్పటి పాతకాలపు పద్ధతి అయితే పొద్దుటి పూటే రాగి చెంబులో నీళ్లు, భోజనాలప్పుడు రాగి చెంబులు పెట్టుకోరు. ఎందుకంటే ప్రధానంగా చెప్తున్నాను చూడు, అంటే నాకు తెలిసిన విషయం ఇది. ఎవరైనా ఆయుర్వేద వైద్యులు మన వ్యూవర్స్లో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో చూడాలి. దీనికి రాగి పాత్రకి చిన్న చుక్క పులుపు తగిలినా సరే వెంటనే రంగు మారుతుంది. అవును. దాంట్లో లక్షణం మారిపోయేది ఉంటుంది. మనం ఆహారంలో చింతపండు ఉంటుంది, నిమ్మకాయ ఉంటుంది, మామిడికాయ, ఆవకాయలు తినేస్తాము, ఉసిరికాయలు తింటాము. అలాంటప్పుడు ఈ రాగి పాత్రలో నీళ్లు కనుక తాగితే ఏదైనా చిన్న కెమికల్ రియాక్షన్ అవుతుందేమో బాడీలో, అందుకని వద్దంటారేమో అని అనిపిస్తుంది. భోజనాల దగ్గర ఎక్కడ రాగి పాత్రలు కనిపించవు, పెట్టుకునే వాళ్ళు కాదు ఇది వరకు. మరి ఇప్పుడు ఫ్యాషన్కి ఏం చేస్తున్నారో కోటెడివి కనిపిస్తా ఇంత చూస్తున్నాను నేను, ఈ పార్ట్స్ లాంటివి. అవునవును. అవంత అడ్వైజబుల్ కాదేమో, ఎవరినైనా సంప్రదించి అవి కొనుక్కోండి. ఏది ఏమైనా ఉదయం పూట మంచినీళ్ళు తీసుకోవటం చాలా ఉత్తమం, చాలా మంచిది. 1 నెల రోజులు చేసి ఇవాళ స్టార్ట్ చేసాం అనుకుందాం, రేపు డేట్ కొంచెం క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి. ఈ నెలలో మన జనరల్ థింగ్స్లో ఏమైనా మార్పు వచ్చినాయా అనేది గమనిస్తే ఏం చేంజ్ వస్తుందో మనకి అర్థమవుతుంది, క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మనకేం తెలుస్తుంది, రోజు తాగాలా వద్దా, మానేయాలా, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదా, అది మనకు అర్థమవుతుంది కదా. ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.